కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించు. వాక్ హంబ్లీ విత్ యువర్ గాడ్ అని అంటా ఉన్నాడు. మూడవదిగా మనకు కావాల్సింది ఏంటో తెలుసా? దీన మనసు కలిగి దేవుని ఎదుట మనం ప్రవర్తించాలి. ఎంత చక్కగా దేవుని యొక్క వాక్యం చెప్తుందంటే, దీన మనసు ఎక్కడ కనబడాలంటుందో తెలుసా? దేవుని ఎదుట కనబడాలి. కొంతమంది మనుషుల ఎదుట దీనులుగా కనిపిస్తారు, కానీ దేవుని దగ్గర గర్విష్ఠులుగా కనిపించే వారిని మనం చూస్తాం. దీన మనసు అంటే అన్ని ఉన్నా సరే సిరిగిపోయిన చొక్కా వేసుకోవడం, ఏమండి సైకిల్ సీట్ సిరిగిపోయినా నువ్వు బండి కొనుక్కునే స్థితిలో ఉన్న ఎగిరెగిరి తొక్కు వెళ్ళడమే దీన మనసు అని ఎప్పుడు నువ్వు అనుకోవద్దు. నీ దీన మనసు అనేది దేవుడు గుర్తించేదిగా ఉండాలనే సంగతి నువ్వు తెలుసుకోవాలి. అందుకే ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. మన దీన మనసు అనేది ఏ విధంగా ఉందో మనం పరీక్ష చేసుకోవాలి. నేను మరలా చెప్తున్నానండి, మనలను ఈ లోకానికి వెలుగుగా దేవుడు ఏర్పాటు చేశాడు. నీలో గనక న్యాయము జరిగినట్లయితే ఈ లోకము ప్రభు వైపుకి త్రిప్పబడుతుంది. నీలో గనక కనికరం ఉన్నట్లయితే ఈ క్రిస్మస్ సందర్భంగా యేసు ప్రేమను నీ కనికరము ద్వారా అనేక మందికి చూపించగలుగుతావు. నీలో గనక దీన మనసు అనేది ఉన్నట్లయితే ఆ దీన మనసు నిన్ను దేవుడు నడిపించడానికి కారణమవుతుంది. అందుకనే మనల్ని దేవుడు హెచ్చించాలి అని కోరుకుంటున్నాడు. దేవునికి మనం ఇచ్చే ప్రతి బహుమతిలో కూడా మనకే దేవుడు ఆశీర్వాదాన్ని ఉంచాడు. అందుకే అంచె దినాల్లో దేవుడు ఎవరి కోసం వెతుకుతున్నాడు తెలుసా? దీనుల కోసం ఆయన వెతుకుతున్నట్లుగా మనం చూస్తున్నాం. యాకోబు పత్రిక 4:6 దేవుడు దీనులకు తన కృపను అనుగ్రహించును అనే మాటను మనం చూస్తా ఉన్నాం. కనుక దేవునిలో ఉన్నటువంటి కనికరము మనలను దీవించింది. దేవునిలో ఉన్న న్యాయము మనకి ధైర్యాన్ని ఇచ్చింది. దేవునిలో ఉన్నటువంటి దీనత్వము మన జీవితంలో అనేకమైన బంధకాల నుంచి మనల్ని విడిపించడానికి, పరలోకమును విడిచిపెట్టి భూమి మీదకి రావడానికి కారణమైంది. యేసయ్యలో ఎంత దీనత్వం అంటే తన్ను తాను రిక్తునిగా చేసుకొని ఈ భూమి మీదకి ఆయన మానవుడిగా శరీరధారిగా వచ్చినట్లు మనం చూస్తా ఉన్నాం. అదే దీనత్వం మనలో ఉంటే గనుక మనలను దేవుడు ఈ సమాజంలో ప్రత్యేకమైన స్థితిలో ఉంచుతాడు. క్రైస్తవుడు అంటే మైనారిటీ కాదు, మెజారిటీ అని దేవుడు రుజువు చేయాలని కోరుకున్న ప్రతి ఒక్కరిలో కావాల్సిందేడు తెలుసా? దీనత్వం అనేది కావాలి. అందుకనే మీరు బైబిల్ గ్రంథాన్ని కానీ చరిత్రను కానీ మీరు చూస్తే ఎవరైతే దీనులుగా ఉన్నారో వారిని దేవుడు నడిపించినట్లు మనం చూస్తున్నాం. ఆయన దీనులను నడిపించును అని వాక్యం చెప్తా ఉంది. యోసేపును ప్రధానమంత్రి అయ్యేంత వరకు నడిపించాడు. ఎందుకో తెలుసా? అతనిలో దీనత్వం. నీలో కనుక దీనత్వం ఉంటే నువ్వు దేవుని చిత్తాన్ని చేయగలుగుతావు. విలియం కేరీ మన భారతదేశానికి వచ్చిన మొట్టమొదటి బాప్టిస్ట్ మిషనరీ కదా. అతను ఎంతగా దేవుడు ఆశీర్వదించాడు. ఈ రోజున అతని పేరు పెట్టుకుంటారు. అతను మన భారతదేశానికి ఎంతో గొప్ప మేలు చేసినటువంటి వ్యక్తి. భారతదేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సాంఘిక దురాచారాలన్నింటినీ పారద్రోలడంలో రాజారాం మోహన్ రాయ్తో కలిసి పనిచేసినటువంటి వ్యక్తి. మన భారతదేశానికి మొట్టమొదట ది ఫ్రెండ్ ఆఫ్ ఇండియా అన్నటువంటి మ్యాగజైన్ పరిచయం చేసినటువంటి వ్యక్తి, వ్యవసాయము పరిచయం చేసినటువంటి వ్యక్తి, బ్యాంకును పరిచయం చేసిన వ్యక్తి, న్యూస్ పేపర్ను పరిచయం చేసిన వ్యక్తి, ఇంక్ పరిచయం చేసిన వ్యక్తి. అటువంటి విలియం కేరీని గౌరవించి మన భారత ప్రభుత్వం అతని పేరు మీద స్టాంప్ కూడా రిలీజ్ చేసింది. అంతగా మన భారతదేశానికి వచ్చి ఎక్కడో పుట్టిన వ్యక్తి ఇక్కడికి వచ్చి ఎందుకు అలా చేయగలిగాడంటే, అలా చేయడానికి అతనికి దీనత్వం ఉంది కనుక అతడు చేయగలిగాడు. ఒక రోజున అతడు గవర్నర్లు ఉన్నటువంటి సెనెట్ లో మాట్లాడడానికి ఆహ్వానించినప్పుడు గవర్నర్లు అందరూ లేచి నించుని చప్పట్లు కొడుతుంటే అప్పుడు అధ్యక్షులు వారు వచ్చి విలియం కేరీని పరిచయం చేయడానికి వచ్చి అన్నాడు, ఇప్పుడు చెప్పులు కుట్టే విలియం కేరీ వచ్చి మాట్లాడతాడు అని చెప్పి అన్నాడు. ఏమంటున్నాడు? చెప్పులు కుట్టే విలియం కేరీ వచ్చి మాట్లాడతాడు అంటే గవర్నర్లు అందరూ చప్పట్లు కొడితే విలియం కేరీ మైక్ తీసుకొని అన్నాడు, సార్ చిన్న క్లారిఫికేషన్ అండ్ కరెక్షన్ సార్, ఇప్పుడే అధ్యక్షులు వారు చెప్పారు ఇప్పుడు చెప్పులు కుట్టే విలియం కేరీ వచ్చి మాట్లాడతాడని. సార్ నేను కొత్త చెప్పులు కుట్టే విలియం కేరీని కాదు సార్, నేను పాత చెప్పులు బాగు చేసుకునే విలియం కేరీని సార్. ఐఎమ్ నాట్ ఏ షూ మేకర్, ఐఎమ్ ఓన్లీ ఏ కాబ్లర్ అని చెప్పి అన్నాడు. చూసారా, అతనిలో ఉన్న దీనత్వం దేవుడు అంత ఉన్నత స్థితిలో ఉంచాడు. కనుక బయటికి కొంతమంది గర్విష్ఠులా కనిపిస్తారు, కానీ వారి హృదయంలో దేవుడు చూసే దీనత్వం కనిపించినప్పుడు వారిని ఎప్పుడు కూడా దేవుడు పైనే ఉంచుతాడన్న సంగతి తెలుసుకోవాలి. నిన్ను దేవుడు స్వస్థపరచాలన్నా, నీ ద్వారా ఇతరులను స్వస్థపరచాలన్నా దేవుడు నీ దగ్గర కోరుకుంటుంది దీనత్వం. దీనత్వం ఉంటే కుటుంబాలు కలిసి ఉంటాయి, దీనత్వం ఉంటే బంధుత్వాలు నిలుస్తాయి, దీనత్వం కలిగి ఉంటే స్నేహాలు కట్టబడతాయి, కడదాకా కలిసి ఉండగలుగుతారు. ఆ దీనత్వం లేకే కదా భార్య భర్తలు విడిపోతూ ఉంటారు. నువ్వెంత అంటే నువ్వెంత, నేనెంత తెచ్చాను మా ఇంటి దగ్గర నుంచి, నేను ఎంత చదువుకున్నాను అని అలా అనడానికి గల కారణం ఏంటో తెలుసా? దీనత్వం లేక. ఒక్కసారి కనుక దీనత్వం అనేది ఒక భార్యలోను భర్తలోను ఉంటే ఆ కుటుంబం ఎంత దీవెనకరంగా ఉంటుంది. సో అందుకోసమని చెప్పే మీకు ఆ ప్రవక్త చెప్పిన 3 మాటలు ఏంటో తెలుసా? అయ్యా ఏమి నీకు కావాలయ్యా, ఏం కోరుకుంటున్నావు అయ్యా నా దగ్గర అని చివరికి అంటున్నాడు, న్యాయంగా నడుచుకో బిడ్డ అని అంటున్నాడు. రెండవదిగా కనికరమును ప్రేమించు బిడ్డ అంటున్నాడు. మూడవదిగా మనం చూసినట్లయితే ఏమండి, దీనత్వము కలిగి నీ ప్రభు ఎదుట నువ్వు నిలవబడు అని చెప్పి దేవుని యొక్క వాక్యం ఇక్కడ చెప్తా ఉంది. సో ఈ రోజున మన జీవితంలో ఈ 3 లక్షణాలు ఉన్నాయో లేదో మనం తప్పనిసరిగా చూసుకుందాం. ఈ సందేశం చాలా చిన్నదే,
కానీ ఇది మీరు పాటిస్తే మీ జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనటువంటి గొప్ప గుర్తింపును దేవుడు మీకు ఇస్తాడు. నమ్మితే బిగ్గరగా చెప్పులు కూడా దేవుని నామాన్ని మహిమపరుస్తాం. హల్లెలూయా. ఒక్కసారి అందరూ లేచి నిల్చుందామండి, చిన్న ప్రార్థన చేసుకుందామా. ఇంత అద్భుతమైన వాతావరణంలో మన అందరం దేవుని ఆరాధించడానికి వచ్చాం. ఈరోజు మీరు వాక్యం విన్నారు కదా, ఎప్పటిలాగానే వినేసి వదిలేసి వెళ్ళిపోదామని అనుకుంటున్నారా? ఎంతసేపు చెప్పామన్నది మ్యాటర్ కాదండి, ఎంత జాగ్రత్తగా దాన్ని తీసుకున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్. మూడు మాటలు నేను మీతో, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాడు. ఈరోజు నువ్వు ఒకవేళ ఎవరికైనా అన్యాయం చేస్తూ ఉంటే ఈ క్రిస్మస్ సందర్భంగా, ఇక మీదట నేను అన్యాయం చేయనయ్యా, నేను న్యాయంగా నడుచుకుంటానని చెప్పు. కంటికి కనిపించిన దాన్ని బట్టి ఎప్పుడు తీర్పు తీర్చొద్దు. ఎప్పుడు నీ కంటికి కనిపించిన దాన్ని బట్టి ఇలా అంట అలా అంట అని తప్పుగా ఎవరి గురించి మాట్లాడద్దు. కంటికి కనిపించింది కొన్నిసార్లు మంచిది కాదు అనే సంగతి తెలుసుకో. మేడి పండు చూడ మేలిమయుండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు అంటారు. మెరిసేదంతా బంగారం కాదని నువ్వు తెలుసుకోను. అందుకే నీ రోజున ఎవరి ఆస్తినైనా అన్యాయంగా నువ్వు లాక్కుంటే ఈ క్రిస్మస్ సందర్భంగా అన్నాడు, వద్దు బిడ్డ, నీ అక్కదైనా చెల్లిదైనా తమ్ముడిదైనా అన్నదైనా అన్యాయంగా తీసుకోవద్దు అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎవరిదన్నా గజం స్థలం ఒకవేళ ఈ రోజు నువ్వు ఆక్రమించి గోడ కట్టడానికి ప్రయత్నిస్తే మర్యాదగా నీ స్థలంలోనే నువ్వు కట్టుకోవడం నేర్చుకో. నిజంగా దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు. అన్యాయంగా ఎవరి దగ్గరైనా డబ్బులు తీసుకొని నీ దిక్కున్న కాడ చెప్పుకో అంటూ ఇప్పటి వరకు ఎవరినైనా ఏడిపిస్తూ ఉంటే ఈ రోజు నువ్వు పశ్చాత్తాపడి, అయ్యా ఈ రోజు నుంచి నేను న్యాయంగా నడుచుకుంటాను. జక్కయ్య ఒకప్పుడు అన్యాయంగా అందరి దగ్గర తీసుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే జక్కయ్య జీవితంలోనికి వచ్చాడో వెంటనే అన్నాడు, అయ్యా ఎవరి దగ్గర నేను అన్యాయంగా తీసుకుంటే నేను డబుల్ వారికి చెల్లిస్తాను అని చెప్పి అన్నాడు. ఈ క్రిస్మస్ సందర్భంగా యేసయ్య నీ హృదయంలోనికి చేర్చుకున్నట్లయితే అన్యాయంగా మాట్లాడొద్దు, అడ్డగా మాట్లాడొద్దు. భార్య బలహీనరాలు కదా, చేతకాంది కదా, అడిగేవాడు లేడు కదా అని నా ఇష్టం వచ్చినట్లు నేను జీవిస్తా, నాకు నచ్చిన వాళ్ళు తెచ్చుకుంటానంటే దేవుడు చూస్తున్నాడన్న సంగతి నువ్వు తెలుసుకో. ఏదైనా కావచ్చు, అది ధనమే కావచ్చు, కుటుంబమే కావచ్చు, ఏ విషయంలోనైనా నువ్వు న్యాయంగా ఉన్నావో లేదో దేవుడు చూస్తా ఉన్నాడు. రెండవదిగా నీ జీవితంలో కనికరాన్ని కోరుకుంటున్నాడు. నువ్వు కనికరాన్ని నిజంగా ప్రేమించినట్లయితే, నువ్వు కనికర పడితే అనేక మంది జీవితాలు కట్టబడతాయి. మూడవదిగా దీనత్వం కలిగి ఉంటే, నా భర్తే కదా అన్నాడు, నా భార్య కదా అనింది, నా బిడ్డే కదా అన్నాడు అని గనక నువ్వు ఒక్క మెట్టు తగ్గితే ఎన్ని కుటుంబాలు కట్టబడతాయండి. ఈ రోజున ఎందుకు విడిపోయారు అనేక మంది? కేవలం ఆ తగ్గింపు అనేది లేకపోవడం వల్ల. అందుకని కళ్ళు మూసుకొని, అయ్యా నీవు కోరుకుని బహుమతిని నేను ఇస్తాను. మనము డబ్బులు ఇవ్వచ్చు, ఆయనకు ఏమన్నా ఇవ్వచ్చు, కానీ దేవుడు వాటికంటే వీటిని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు ఇవ్వాలి అనుకున్నట్లయితే, ఈరోజు దేవుడు మీతో మాట్లాడినట్లయితే అటువంటి కృప మీకు కలుగునుగాక, అటువంటి కృప మీకు కలుగునుగాక, అటువంటి కృప మీకు కలుగునుగాక, అటువంటి కృప మీకు కలుగునుగాక, అటువంటి కృప మీకు కలుగునుగాక. తండ్రి, మా మంచి యేసయ్యా నీకు వందనాలు. ఈ రోజున తండ్రి, నీవు నీ చిత్తానుసారంగా ఈ కాకినాడ క్రిస్మస్ ఘనంగా జరగటానికి కృపనిచ్చినందుకు నీకు స్తోత్రాలు. నీ సేవకులందరూ కన్నీటితోనూ ప్రార్థనతోనూ వారి ధనమును అన్నింటినీ వెచ్చించి ఇంతకాలము పడ్డ ప్రయాస వ్యర్థము కాకుండానట్లు నాయన అన్ని కార్యక్రమంలో జరిపించుకునే కృపనిచ్చినందుకు నీకు స్తోత్రాలు. నీకు మాత్రమే మహిమ కలుగును గాక. ఈ మెగా క్రిస్మస్కి విచ్చేసిన వారు, ఎవరైనా లైవ్లో చూస్తున్న వారిని యేసు నామంలో ఆశీర్వదిస్తున్నాము తండ్రి. అందరికీ నీ కృప కలుగును గాక. ఈ క్రొత్త సంవత్సరంలోనికి కుటుంబం అంతా కలిసి రక్షణతో అడుగుపెట్టే కృప దయచేయమని అడుగుచున్నాము. న్యాయముగా నడుచుకుంటూ అడుగుపెట్టే కృప దయచేయండి. ఈ రోజున ఈ సందేశం వినడం ద్వారా అనేక మందికి యేసు నామంలో న్యాయము జరుగును గాక. ఈ సందేశం వినడం ద్వారా అనేక మంది జీవితంలో కనికరాత్మ కలుగును గాక. ఈ సందేశం విన్న వారి జీవితంలో ఈ రోజు నుంచి దీనత్వము కలుగును గాక. నీవు దీవించే దేవుడు అయ్యా, నీవు కోరుకుని గొప్ప జీవితాలు మాకు అందరికీ దయచేయమని అడుగుచున్నాం. మరొకసారి కాకినాడ పట్టణం అంతటిని యేసు నామంలో ఆశీర్వదిస్తున్నాము తండ్రి. కాకినాడలో ఉన్న దైవజనులందరినీ యేసు నామంలో ఆశీర్వదిస్తున్నాము తండ్రి. కాకినాడలో ఉన్న ప్రతి సంఘమును యేసు నామంలో ఆశీర్వదిస్తున్నాము తండ్రి. అతి పెద్ద సంఘములు కట్టబడును గాక. ప్రతి సంఘము వేల మంది ప్రజలతో నింపబడుతును గాక. ప్రతి దైవజనుడు వర్ధిల్లును గాక. ప్రతి సంఘము వర్ధిల్లును గాక. నాయన, ఈ యొక్క కాకినాడ పట్టణంలో నాయన వేల ఉద్యోగాలు పుట్టుకురాగలుగుటకు సహాయం చేయండి. ఈ కాకినాడలో పంటలు పండగలుగుటకు సహాయం చేయండి. వ్యాపారంలో వృద్ధి చెందగలుగుటకు సహాయం చేయండి. నీ రక్షణలోనికి అనేక మంది త్రిప్పబడగలుగుటకు సహాయం చేయండి. రాజకీయ నాయకులను దీవించండి, అధికారులను దీవించండి, ప్రతి రైతును దీవించండి, ప్రతి చిరు వ్యాపారిని దీవించండి, ప్రతి పెద్ద వ్యాపారిని దీవించండి, యవ్వన బిడ్డలను దీవించండి. పడిపోకుండా జారిపోకుండా పరిశుద్ధతలో కట్టబడే కృప దయచేయండి. ఈ ఆనంద మాసం
నీకు ఆనందకరముగా మా జీవితాన్ని మలుచుకున్నట్లు నీ కృప చూపించమని యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. అందరూ చెప్తామండి ఆమేన్. ఎస్.